పచ్చడి ఇంత అద్భుతంగా ఉంటుందని మీరే అనుకుంటారు ఫ్రెండ్స్. ఒకసారి ఈ రకంగా ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నా. దీనికోసం అయితే సన్నగా చిప్స్ లాగా తరుక్కోవాలి. రౌండ్గా పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, చింతపండు, పల్లీలు. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా గ్యాస్ పైన కడాయి పెట్టేసి ఈ పల్లీలను లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పల్లీలు అయితే వేగాయి ఫ్రెండ్స్, వీటిని పక్కన తీసేసుకుందాం. పల్లీలు అయితే పక్కన తీసేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇదే కడాయిలో 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. దీని తర్వాత మనం కట్ చేసుకున్న మిరపకాయలు వీటిని చక్కగా వేగనివ్వాలి. మిరపకాయలు వేగాక ఇందులో కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో దొండకాయలు వేసుకోవాలి, 1 కప్పు. సో వీటిని చక్కగా కలిపేసుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్ వేసుకోవాలి, చింతపండు వేసుకోవాలి. బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసుకోవాలి. అవి ఒక 2-3 మినిట్స్ అయ్యాక మగ్గుతాయి. అవి మగ్గేలోపు మనం పల్లీలు పొట్టు తీసేసుకుందాం. ఇప్పుడు మూత తీసుకున్నాం సార్. ఇంకా కొంచెం అవ్వాలి సార్. కొంచెం హాఫ్ వరకు కుక్ చేసేసి 5 నిమిషాలు చల్లనివ్వాలి. చల్లనిచ్చాక మిక్సీ పట్టుకోవాలి. ఈ ముక్కలు అయితే చల్లగా అయిపోయాయి ఫ్రెండ్స్. ముందుగా మనము ఈ పొట్టు తీసుకున్న పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ధనియా పౌడర్ నేను అందులో వేయడం మర్చిపోయాను, ఇందులో వేసా. సో వీటిని ఫస్ట్ ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్నాక ఇందులోనే మనము ఈ దొండకాయ ముక్కలను వేసుకోవాలి. దొండకాయ ముక్కలను వేసుకున్నాక కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్లో తీసేసుకోవాలి. బౌల్లో తీసేసుకున్నాక ఇప్పుడు దీని తాలింపుకి రెడీ చేస్తాం. దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పోపు దినుసులు వేసుకోవాలి. దీంట్లోనే ఎండుమిర్చి 1, కరివేపాకు వేసుకోవాలి. ఈ పోపుని ఇందులో కలిపేసుకోవాలి. టేస్టీ యమ్మీ దొండకాయ పచ్చడి రెడీ ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.